అమరావతి శరవేగంతో నిర్మాణ పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ఆమోదం పొంది 20,000 కోట్ల రూపాయల ఖర్చుకు ఆమోదం తెలిపింది. వీటికి టెండర్లు కూడా పిలవబోతా ఉన్నారు. సంక్రాంతి పండగ ప్రారంభమయ్యే సమయానికి సంక్రాంతి సంబరాలు ముగవగానే అమరావతి నగరంలో పనులు శరవేగంతో యమా స్పీడ్తో ప్రారంభం కాబోతా ఉన్నాయి. జూన్ వరకు వర్షాలు పడే వరకు పగలు రాత్రి ఎండనక వాననక పనులు నిర్వహణ జరుగుతుంది. వర్షాలు పడినప్పుడు కూడా బయట పని కాకుండా బిల్డింగు లోపల ప్లంబింగు, ఎలక్ట్రికల్ వర్కు, ప్లాస్టరింగు, ఫ్లోరింగ్ లాంటి పనులు కొనసాగుతూ ఉంటాయి. 2 షిఫ్ట్లలో పని, పగలు రాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టుకుని కూడా పని చేయడం జరుగుతుంది. ఈ అమరావతి నిర్మాణం పనులకు తెలుగు రాష్ట్రాలలో ఉండే మనకు లేబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్లు కానీ, సాంకేతిక నిపుణులు కానీ సరిపోరు. అందువల్ల ఇప్పటికే టెండర్లు గతంలో దక్కించుకుని అమరావతి రాజధాని పనులు నిర్వహించిన ప్రముఖ సంస్థలు L&T, NCC, పల్లంజీ, విజయ నిర్మాణ్, KMB ఇలాంటి ప్రముఖ సంస్థలు వాళ్ళ ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు. దీనికి కావలసిన ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఈ భవన నిర్మాణ కార్మికులను ఉత్తరాది నుంచి బీహారు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్ ఆ రాష్ట్రాలను తరలించి ఇక్కడే తాత్కాలిక వసతిని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అట్లాగే ఈ క్రషర్ల నుంచి స్టోన్ చాలా అవసరం. దానికోసకు ఈ ప్రముఖ కంపెనీలు ఇప్పటికే క్వారీలు, క్రషర్లు వాటి ఏర్పాట్లు చేసుకున్నారు. సిమెంట్ కంపెనీలకు ముందస్తుగా ఆర్డర్లు బుక్ చేశారు. ఈ ఇసుక ప్రభుత్వం చేతిలో ఉన్నది. ప్రభుత్వం ధారాళంగా ఇసుక సరఫరా చేస్తుంది. ఇక స్టీలు, ఇనుము సరఫరా కూడా ఎటువంటి అడ్డంకులు ఉండబోవు. ఈ విధంగా ఎవరూ ఊహించని రీతిలో అవివేకంతో, అజ్ఞానంతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఒక శ్మశాన వాటికతో పోల్చాడు. ఆయన సచివాలయానికి వెళ్ళేటప్పుడు రైతుల ముఖాలు చూడలేక, వాళ్ళ నిరసనలు చూడలేక పరదాలు కట్టుకుని పరదాల మధ్యలో ప్రయాణం చేశాడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అవివేకంతో ఒక స్ప్రింగ్ మీద కాలు పెట్టి తొక్కాడు జగన్మోహన్ రెడ్డి. కాలు పెట్టి తొక్కి వికటాట్టహాసం చేసి చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక అంతర్జాతీయ నగరాన్ని సృష్టించబోతున్నాడో దాన్ని నేను సర్వనాశనం చేశానని ఒక వికటాట్టహాసంతో స్ప్రింగుని కాలు కింద పెట్టి తొక్కితే ఏమవుతుంది? తొక్కినంతసేపు స్ప్రింగు అణిగి ఉంటుంది. కాలు తీయగానే ఆకాశానికి ఎగురుతుంది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఊహించని రీతిలో అమరావతి నిర్మాణాలు శరవేగంతో కొనసాగుతున్నాయి. ఎవ్వరూ ఆపలేరు. ఈ అమరావతి రాజధానిని ఎవరు మార్చలేరు. అమరావతి రాజధాని అని చెప్పి ఉభయ సభల్లో, లోక్సభలో, రాజ్యసభలో కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పొందుపరచబోతా ఉన్నారు.
రాష్ట్రపతిచే ఒక నోటిఫికేషన్ కూడా ఇప్పించబోతున్నారు. ఎవరైనా స్వదేశంలో కానీ విదేశాల్లో ఉన్నవారు కానీ ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు మీకు ఎటువంటి అనుమానము అవసరం లేదు. ఒక్కసారి గెజిట్ ఆఫ్ ఇండియాలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఈ రాజధానిని మార్చడం ఎవరి వల్ల సాధ్యము కాదు. నవంబర్ 2027 దీపావళి పండగ నాటికి అమరావతి నిర్మాణాలు పూర్తి చేసి ఏదైతే ఆనాడు ఢిల్లీ నగరాన్ని తలదన్నేలా రాజధాని నిర్మాణం చేస్తానన్నారో అటువంటి నగరాన్ని మనం చూడబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వారి శాఖల యొక్క ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి 175 శాఖల కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వము భూమి కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి వారికి బ్యాంకులో నిధులు సిద్ధంగా ఉన్నాయి. జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా పనులు ప్రారంభమై 175 టవర్లు నిలువుగా బొంబాయిలో నారిమన్ పాయింట్లో ఎలా అయితే టవర్లు ఉన్నాయో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ శాఖల టవర్లు వెలుస్తున్నాయి అమరావతిలో. ప్రతి ఇంచి ప్రతి అంగుళం కూడా విలువైంది కనుక భవనాలు అడ్డంగా కాకుండా నిలువుగా 45 అంతస్తుల వరకు అనుమతులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతోపాటు 2027 నాటికి 5 పరిపాలనా భవనాలు, అక్కడ సచివాలయం, విభాగాధిపతుల హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, వాటితో పాటు ఏదైతే ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఉన్నాయో, కార్పొరేషన్లు ఉన్నాయో అవి కూడా ఈ 5 టవర్లలో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతూ ఉంది. ముఖ్యమంత్రి పరిపాలన నిర్వహించే టవర్లో అక్కడే పై అంతస్తులో హెలిప్యాడ్ కూడా నిర్మాణం చేసి ముఖ్యమంత్రి సామాన్య పౌరులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కల్పించకుండా ఆయన ప్రయాణం ఇంటి నుంచి సచివాలయానికి ప్రతిరోజు హెలికాప్టర్లో రావటం వల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలగదు. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో తన స్వగృహాన్ని నిర్మించుకోవటానికి వ్యూహరచన చేయటం అనేది విశేషం. ఇప్పటికే మంజూరైన 20,000 కోట్లు, వాటిలో 5,000 కోట్లు రహదారుల నిర్మాణానికి కేటాయించారు. అట్లాగే ఏదైతే రైతుల లేఅవుట్ల అభివృద్ధి కొరకు 1,500 కిలోమీటర్లు అభివృద్ధి చేయడానికి 4,000 కోట్లు కేటాయించారు. 500 కోట్లు వెచ్చించి మంత్రులు, హైకోర్టు జడ్జిల యొక్క నివాసాలు త్వరలో మార్చికి ముందే పూర్తి చేయబోతూ ఉన్నారు. కేవలం ఒక 15% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ పెద్ద మనసుతో రాష్ట్రానికి, అమరావతికి 15,000 కోట్లు మంజూరు చేశారు. ఈ 15,000 కోట్లు దాంట్లో 12,000 కోట్లు ప్రపంచ బ్యాంకు, 3,000 కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి, ఆసియా అభివృద్ధి బ్యాంకు. ఇది కేంద్ర ప్రభుత్వము మనకిస్తున్న గ్రాంటు. ఇది రాష్ట్రము చెల్లించవలసిన అవసరం లేదు. ఇది రాష్ట్రాన్ని యొక్క అప్పుల జాబితాలో చేరదు. అంటే పెద్ద మనసుతో ప్రధాని 15,000 కోట్లు ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఇవ్వటం అనేది ఇంతవరకు జరగలేదు, జరగదు, నభూతో నభవిష్యత్ అనే విధంగా రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా మనకి ఇవ్వటం విశేషం. దీనికి తోడు మరొక 16,000 కోట్లు. దీంట్లో హడ్కో, కేంద్ర ప్రభుత్వ అధీనములో ఉండే సంస్థ, జర్మనీలో ఉండే
ఒక బ్యాంకు హడ్కో 11,000 కోట్లు, జర్మనీ బ్యాంకు 5,000 కోట్లు, 16,000 కోట్లు అది కూడా మంజూరైంది. విశేషం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15,000 కోట్లు, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుగా తెచ్చుకుంటున్న హడ్కో నుంచి 16,000 కోట్లు, ఈ 31,000 కోట్లు కూడా సిఆర్డిఏ ఖాతాలో జమ అయినాయి. పని ఎప్పటికప్పుడు దశల వారీగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఒక శుభవార్త ఏంటంటే ఎవరైతే రాజధాని పనులు చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు, వారి దగ్గర పనిచేస్తున్న సబ్ కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతాయి. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. సెక్రటేరియట్ చుట్టూ, ఆర్థిక శాఖ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. నిధులు సిఆర్డిఏ ఉంటాయి, సిఆర్డిఏ బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ ఇద్దరు ఆదేశాలు ఇవ్వగానే సిఆర్డిఏ కమిషనర్ బటన్ నొక్కితే కాంట్రాక్టర్ల ఖాతాలోకి వెళ్తాయి. అంతేకాకుండా ఈ పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంస్థలు భవన నిర్మాణ కార్మికులను తరలించడానికి, యాంత్రీకరణకు గతంలో మాదిరి మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడానికి రంగం సిద్ధమవుతూ ఉంది. కంకర కానీ, ఇసుక కానీ, స్టీల్ కానీ, ఏది సిమెంట్ కానీ కొరత లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని శరవేగంతో భవన నిర్మాణాలు పూర్తి కావాలనే సంకల్పంతో ముందుకు సాగుతూ ఉంది. రోడ్లు, భవనాలే కాదు, మంచినీటి సరఫరా, దాంతోపాటు మురుగునీరు, డ్రైనేజీ సదుపాయం, ఇవన్నీ కూడా సమాంతరంగా పనులు జరుగుతాయి. ఇంకొక ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి మంచినీటిని అమరావతికి తీసుకువెళ్ళాలంటే అది గ్రావిటీ ద్వారా సాధ్యపడకపోవచ్చు, పంపింగ్ చేయవలసి ఉంటుంది. అందువల్ల వైకుంఠాపురము దగ్గర ప్రకాశం బ్యారేజీ లాంటి మరొక బ్యారేజీని 3,000 కోట్లతో నిర్మాణం చేయటము ద్వారా రైతులకు మేలు. రైతులు ఇక్కడ మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర గరిష్టంగా 3 టీఎంసీల నీరును మాత్రమే నిల్వ చేయగలం. వైకుంఠాపురం దగ్గర బ్యారేజ్ కడితే అక్కడ 25 టీఎంసీల నీరు నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద వాగులు, మునేరు, కట్టలేరు లాంటి వాగులన్నీ కూడా వైకుంఠాపురం బ్యారేజ్ పైన నదిలో కలుస్తాయి. ఈ వాగులేవి కూడా ఖమ్మం జిల్లా నుంచి వచ్చి పులిచింతల దగ్గర కలవు. పులిచింతల కింద ఉన్న కృష్ణానదిలో కలవటం వల్ల ఆ నీరంతా వృధా అవుతుంది. ఈ వైకుంఠాపురం బ్యారేజీ కడితే రైతులకు నీరు, భూగర్భ జలాలు మెరుగుపడటం, రాజధానిలో ఉండే గృహ అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ బ్యారేజీకి ఇప్పుడే రూపకల్పన చేయటం, దానికి కావలసిన ప్రాథమిక సర్వే కూడా నిర్వహించి త్వరలో వైకుంఠాపురం బ్యారేజీ నిర్మాణం జరగబోతూ ఉంది. ఆ బ్యారేజీపై ప్రకాశం బ్యారేజీ లాగా రవాణా సదుపాయం కూడా ఉంటుంది. కార్లు, బస్సులు నది ఇవతల నుంచి నది అవతలకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ కింద హంసల దీవి దగ్గర మరొక బ్యారేజీ నిర్మాణం జరగబోతూ ఉంది. హంసల దీవి దగ్గర ఉండే ఆ బ్యారేజీ వల్ల మంచినీటిని నిల్వ చేయటమే కాక సముద్రం నుంచి ఉప్పు నీరు నదిలో ప్రవేశించకుండా 1 వే షట్టర్లు బిగిస్తారు. ఆ విధంగా భూగర్భ జలాలు, అక్కడ ఉప్పు భూమిలోకి రాకుండా కాపాడతారు. హంసల దీవి అయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ దిగువన చోడవరం దగ్గర మరొక బ్యారేజీ, 3వ బ్యారేజీ నిర్మాణం జరుగుతూ ఉంది. వైకుంఠాపురానికి, హంసల దీవికి, చోడవరానికి ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సులు ఉన్నాయి. మేమున్నాం, మీకు అండగా ఉంటాం,
మీకు కావలసిన నిధులు సమకూరుస్తామని చెప్పి వారు అండగా నిలవటం, ఒక్కొక్కటిగా ఈ 3 బ్యారేజీలు నిర్మాణం జరిగితే కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉండే రైతుల ఆనందానికి అవధులు ఉండవు. ఇక ఎక్కడ బోరు వేసినా ఉప్పు నీరు రాకుండా మంచినీరే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ విధంగా సముద్రములోకి వృధా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవటానికి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేయటం అనేది ఒక విశేషం. చాలామందికి ఒక అనుమానం ఉంది, రాజధాని 3 ఏళ్లలో పూర్తి చేస్తానంటున్నారు, ఎంత డబ్బు కావాలని. 60,000 కోట్లతో 3 సంవత్సరాలలో పూర్తి చేయొచ్చు. 31,000 కోట్లు ఇప్పుడు ప్రస్తుతం బ్యాంకులో ఉన్నాయి. మరొక 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్నో ఇతర అంతర్జాతీయ సంస్థల ద్వారా మనం కొంత రుణ సదుపాయాన్ని పొందితే 3 సంవత్సరాల తరువాత మనకు ఫలసాయం రాబోతూ ఉంది. గవర్నమెంట్ ఆదాయం పెరగబోతూ ఉంది. ఇబ్బడి ముబ్బడిగా హైదరాబాదును మించి ఇక్కడ ప్రభుత్వ ఆదాయ వనరులు పెరగబోతూ ఉంది. ట్యాక్స్ రూపాన చంద్రబాబు నాయుడు ఆలోచన ఒకటి, మరొకటి ఉంది. 10 అంతర్జాతీయ యూనివర్సిటీలు అమరావతిలో నెలకొల్పాలి. ఇప్పటికే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది, విట్ యూనివర్సిటీ వచ్చింది, త్వరలో బిట్స్ యూనివర్సిటీ రాబోతూ ఉంది, అమృత యూనివర్సిటీ వచ్చింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు ఒక మెడికల్ కాలేజ్ కూడా నిర్మాణం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. హైదరాబాదులో ఉండే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్, అలాగే ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ లాంటి ప్రముఖ హాస్పిటల్, అంతర్జాతీయ ఖ్యాతి చెందిన 10 హాస్పిటళ్ళు, 10 ప్రముఖ యూనివర్సిటీలు, 10 ఇంటర్నేషనల్ స్కూల్స్ అక్కడ స్థాపించి అమరావతిని 1 కోటి జనాభాకు తీసుకురావాలనే సంకల్పం. త్వరలో విజయవాడ, గుంటూరు, అమరావతిలో విలీనం కాబోతూ ఉన్నాయి. తాడేపల్లి, మంగళగిరి లాంటి చుట్టుపక్కలుండే ఈ మున్సిపాలిటీలన్నీ కూడా అమరావతి, గ్రేటర్ అమరావతి మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, గ్రేటర్ అమరావతి కార్పొరేషన్లో విలీనం కాబోతూ ఉన్నాయి. కొండపల్లి, ఉయ్యూరు, తెనాలి ఇలాంటి పలు మున్సిపాలిటీలు కూడా విలీనం కాబోతూ ఉన్నాయి. తద్వారా దీన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టారో అమరావతిని కూడా ప్రపంచ పటంలో పెట్టాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం, ముగ్గురు కలిసే ఉంటారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు ఎవ్వరి వల్ల కాదు, వారు విడతీయటం అనేది సాధ్యపడదు. మళ్ళీ ఎన్డీఏ కూటమే కొనసాగబోతూ ఉంది. ఆ విధంగా అమరావతి అభివృద్ధి అనేది మనము కలలు కన్న అమరావతి నిజ స్వరూపాన్ని దీపావళి 2027 దీపావళికి మనమందరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఆయన్ని గ్రాఫిక్స్ అమరావతి అని హేళన చేశారో గ్రాఫిక్స్ని వాస్తవ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు ప్రజలందరూ గర్వకారణంగా ఈ అమరావతిని అభివృద్ధి చేసే దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అహర్నిశలు వాళ్ళు నిద్రపోతున్నా కూడా అమరావతి గురించి ఆలోచించే వ్యక్తులు ఉన్నారంటే అది మన తెలుగు ప్రజల యొక్క అదృష్టంగా భావించాలని విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి రాజధానిలో ఉండే రైతులకు ఏమాత్రం అసౌకర్యము కలగకుండా వారిని ఆనందంగా చిన్న చిన్న సమస్యలుంటే తక్షణం పరిష్కరించే విధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఏ రైతు వెళ్ళినా కూడా ఆయన స్పందించి తక్షణమే
వారికి అనుకూలముగా ఆదేశాలు జారీ చేయటం విశేషం. ఏదైనా చిన్న చిన్న తప్పిదాలున్నా రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు, సిఆర్డిఏ నిర్ణయాలు జరగటం అనేది ఒక విశేషం. సిఆర్డిఏ సమావేశాలు క్రమం తప్పకుండా జరుపుతూ, ఈ సమావేశానికి సిఆర్డిఏ చైర్మన్ ఎవరంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి. ఆయన కనుసనల్లో రోజువారీ ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉందనేది ఆయన ముఖ్యమంత్రి డాష్ బోర్డ్లో రోజువారీ పనులను సమీక్షిస్తూ ప్రపంచ దేశాలలో ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తం అమరావతికి రప్పించి శరవేగంతో నాణ్యమైన పనులు 1000 సంవత్సరాలు అమరావతి రాజధాని విరాజిల్లే విధంగా ప్రణాళికలు రచించి అమలు చేయటం అనేది ఒక విశేషం. తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి, మళ్ళీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రి కావటం, దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, పరిపాలనా దక్షుడు, దార్శనికత ఉన్న వ్యక్తి, 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ని ఆవిష్కరించే విధంగా శరవేగంతో ఈ రోజున అడుగులు పడుతున్నాయంటే చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యచకితులై నేర్పుతో, ఓర్పుతో, సహనంతో చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని, ప్రధానమంత్రి మోదీని ఒప్పించి, మెప్పించి, అభ్యర్థించి నిధులు రాబట్టడంలో ఆయనే సాటని ఒక రకంగా దేశంలో ఉండే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈర్ష్యపడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద వస్తున్నదనేది అక్షర సత్యం.